మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈ ఆస్క్ మనీ పర్ షో ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clock మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను. మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉంటే మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ మీరు #ఆస్క్ మనీ పర్సన్ కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్స్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. ఉపేంద్ర గారు అడుగుతున్నారు, హాయ్ సార్, వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ బ్లాక్ బక్ సింకా లాజిస్టిక్ సొల్యూషన్స్? ఈ కంపెనీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా కంటిన్యూస్గా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు అండ్ ఎఫ్ఐఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మోస్ట్ అండర్ రేటెడ్ టెక్నాలజీ కంపెనీ ఇది. మిగిలిన టెక్ కంపెనీస్ రిలేటెడ్గా మనకి చాలా హైప్ ఉంటుంది మార్కెట్లో, వాళ్ళకి ప్రాఫిట్స్ ఉండవు ఏముండవు. వెరస్ వీళ్ళ విషయంకి వచ్చేసరికి ఎటువంటి హైప్ లేకుండా రియల్ ఆపరేషన్ లివరేజ్ ప్లే అవుతున్న కంపెనీ ఏదైనా ఉన్నదంటే అది ఇది. టెక్ కంపెనీస్లోని మీరు నెంబర్స్ చూడండి, చాలా మంచి మనకి గ్రోత్ కనబడుతుంటుంది అండ్ ఎటువంటి నాయిస్ పెద్దగా ఉంటుంది. వీళ్ళ బిజినెస్ గురించి ఎవరికైతే ఐడియా లేదు, వీళ్ళు ఏం చేస్తారంటే మనకి లాజిస్టిక్ ఇండస్ట్రీలోని ట్రక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో లార్జ్ కంపెనీస్ వేరు, అంటే మహీంద్రా లాజిస్టిక్స్ ఇలాంటి వాళ్ళు వేరు. బట్ చిన్న చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఈ చిన్న ప్లేయర్స్ అందరూ కూడా లెట్స్ నా దగ్గర 10 ట్రక్కులు ఉన్నాయి లేదా 50 ట్రక్కులు ఉన్నాయి. ఓకే, నాకున్న పెద్ద పెయిన్ పాయింట్ ఏంటంటే నా ట్రక్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. ఓకే, ఆ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు చాలా ఖర్చులు అవుతాయి. దారిలో ఫ్యూయల్, టోల్ ఛార్జెస్ ఇలాంటి చాలా ఖర్చులు అవుతాయి. సో అక్కడ క్లీనర్ కానీ లేకపోతే డ్రైవర్ కానీ లంసం రూపంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఇంత ఖర్చు అయిందంటే అంత అకౌంట్ అని రాసుకోవాల్సి వస్తుంది. ఇక లీకేజెస్ ఏవైతే ఉంటే ఆ లీకేజెస్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఈ పెయిన్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఈ పెయిన్ పాయింట్ని బ్లాక్ బక్ అయితే అడ్రస్ చేస్తుంది అన్నమాట. సో ఈ ఫ్లీట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళ టెక్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఫ్యూయల్ కార్డ్స్ అండ్ అలాగే మల్టిపుల్ వెహికల్స్కి ఈ టోల్స్ రిలేటెడ్గా ఒకసారి రీఛార్జ్ చేసే ఈ సర్వీసెస్ ఏవైతే ఉంటే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అవ్వచ్చు. అండ్ ఈ ట్రక్స్ యొక్క ట్రాకింగ్ సర్వీసెస్ అండ్ ఆల్సో ఏఎస్ జీపీఎస్ సర్వీసెస్, ఆటో ఇండస్ట్రీ స్టాండర్డ్ జీపీఎస్ సర్వీసెస్ ఏవైతే ఉంటే ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ బిజినెస్లోని అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఈ క్లయింట్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్లయింట్ ఒక పెయిన్ పాయింట్ ఏదైతే దాన్ని వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ బిజినెస్లో స్విచ్చింగ్ కాస్ట్ కూడా హై. స్విచ్చింగ్ కాస్ట్ హై అంటే ఓన్లీ మనీ రిలేటెడ్గా మాత్రమే కాదు. సో ఏదైనా టెక్ ప్లాట్ఫామ్ నుంచి మనం వేరే ప్లాట్ఫామ్ మూవ్ అవ్వాలనుకోండి, మనకి మల్టిపుల్ యూజర్స్కి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చేసారు, అలవాటు అయిపోయింది అనుకోండి, ఒకసారి మూవ్ అవ్వడం అనేది చాలా కష్టం. అది మొత్తం మిగిలిన వాళ్ళకి న్యూ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా ఎడ్యుకేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఆ పెయిన్ తీసుకోవడానికి ఇష్టపడరు అన్నమాట. సో అది వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మోట్ కింద కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట ఈ బిజినెస్లకు ఉన్నది. ఎస్పెషల్ టెక్ కంపెనీస్లోని ఆ స్విచ్చింగ్ కాస్ట్ హై ఉన్న బిజినెస్లు ఏవైతే ఉంటే వాళ్ళ ప్రాఫిటబిలిటీ బాగా గ్రో అవుతుంది. అండ్ వీళ్ళ ఈవెన్ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్గా మీరు చూడొచ్చు, కంటిన్యూస్గా మనకి గ్రోత్ కనబడుతుంది. ఓన్లీ ఈ క్వార్టర్లో మార్జిన్స్ కొంచెం పడ్డాయి. దానికి రీజన్ కూడా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఇంకొక న్యూ సెగ్మెంట్ సూపర్ లోడ్స్ అని చెప్పి ఆ సెగ్మెంట్ రిలేటెడ్ బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెట్ ప్లేస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. మనకి హెవీ లోడ్స్ ఉంటాయి కదా, అంటే విండ్ టర్బైన్స్ కానీ ఇలాంటి చాలా హెవీ లోడ్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా ఈ డిజిటల్ మార్కెట్ ప్లేస్ ఎలాంటిదంటే వీళ్ళకి ఇంతకుముందు క్లాసిఫీల్స్ అని ఒక ప్లాట్ఫామ్ ఉండేది. ఈ క్లాసిఫీల్స్ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఎవరైతే మనకి గూడ్స్ ఉంటే వాళ్ళు ట్రక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కనెక్ట్ చేసేవారు. జస్ట్ ఆ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళకి పెద్దగా మార్జిన్స్ అయితే ఉండవు. వెరస్ ఈ సూపర్ లోడ్లో ఏం చేస్తారంటే కనెక్షన్ ప్రొవైడ్ చేయడం మాత్రమే కాకుండా ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల వీళ్ళ మార్జిన్స్ అనేవి కొంచెం హైయర్ సైడ్లో ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ క్లాసిఫీల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ కూడా ఈ సూపర్ లోడ్ సెగ్మెంట్లో లాగే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి అయితే వీళ్ళు మొత్తం ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తున్నారు. దానివల్ల అక్కడ కూడా మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఈ సూపర్ లోడ్ సెగ్మెంట్ ఆల్రెడీ 4 hubs హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి 4 hubsలో అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఇంకొక 15 hubsలో 6 monthsలో ఎక్స్పాండ్ అయితే చేస్తామని చెప్తున్నారు. అండ్ ఎక్కడైతే న్యూ హబ్లోకి వీళ్ళు ఎక్స్పాండ్ అవుతారో 3 to 4 monthsలో అక్కడ బ్రేక్ ఈవెన్ కూడా చూస్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. గ్రోత్కి అయితే ఆపర్చునిటీ చాలా ఉన్నది. ఇంకా మన దగ్గర ఈ ట్రక్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఇది ఇంకా లార్జ్ స్కేల్లోని అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఇది. సో ఈ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న పెయిన్ పాయింట్ వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా న్యూ కాంపిటీషన్ వచ్చే లోపల వీళ్ళు బాగా ఎక్స్పాండ్ చేయగలిగినట్టయితే మాత్రం దిస్ బిజినెస్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు గ్రో. అండ్ ఇన్ఫాక్ట్ ఆపరేషన్ లివరేజ్ బాగా ప్లే అవుతుంది. కాబట్టి ఈవెన్ యాక్చువల్ రెవెన్యూస్ కన్నా కూడా ఏమవుతుందంటే మనకి ప్రాఫిటబిలిటీలో ఇంకా బెటర్ గ్రోత్ అన్నది అయితే చూడగలుగుతాం. అండ్ నేను ఇప్పటివరకు మాట్లాడిన ఈ సెగ్మెంట్స్లో మాత్రమే కాకుండా వీళ్ళు వెహికల్ ఫైనాన్స్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు బిజినెస్ని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారు. దట్ ఈస్ అనదర్ న్యూ గ్రోత్ ఏరియాగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా బ్లాక్ బక్ రిలేటెడ్గా చాలా బాగా గ్రోత్ మంచి ఆపరేషన్ లివరేజ్ ప్లే అవుతున్న కంపెనీ ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేష్ గారు అడుగుతున్నారు, నమస్తే సాయి గారు, అందరూ ఏ బబుల్లో ఉన్నది అంటున్నారు కదా, నా దగ్గర మెరే గ్లోబల్ ఎక్స్ ఏ ఫండ్ ఆఫ్ ఫండ్ ఉన్నది, 92% రిటర్న్లో ఉన్నది, విడ్రా చేసి ఐసీసీ పిఎస్డి ఫండ్ అండ్ కన్సంప్షన్ ఫండ్లోని పెడదాం అనుకున్నాను, మీ సజెషన్ చెప్పగలరు? ఎస్, అంటే హెల్త్
కేర్ ఫండ్ అండ్ కన్సంప్షన్ డెఫినెట్లీ వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా ఉన్నాయి. కాకపోతే మీరు ఈ ఫండ్, ఇది ఫండ్ ఆఫ్ ఫండ్ కదా, ఈ ఫండ్ ఒక ఒరిజినల్ ఫండ్ ఒక పోర్ట్ఫోలియోని చూసారా? చూడనట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. గ్లోబల్ ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్ ఒక పోర్ట్ఫోలియో మీరు చూసినట్టయితే మనకి ఏ స్టాక్స్ కొన్ని అయితే డెఫినెట్లీ బబుల్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ అలాంటి స్టాక్స్లో మాత్రం ఎలొకేషన్ లేదు. అంటే గ్లోబలీ టెక్ జైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఆ టెక్ కంపెనీస్ అన్నింటిలో మనకి ఎలొకేషన్ అయితే కనబడుతుందన్నమాట. సో పోర్ట్ఫోలియో పరంగా అయితే నాకైతే బాగానే ఉండదు. అంతా బబుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియో లాగైతే అనిపించట్లేదు. అండ్ ఇంకోటి, ఈ ఫండ్తో ఉన్న రిస్క్ ఏంటంటే ఈ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవాలంటే అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లోస్ యాక్సెప్ట్ చేసినప్పుడే మీరు ఎంట్రీ తీసుకోగలరు కదా. అండ్ పర్సనలీ అడిగినట్టయితే ఇట్స్ ఎ గుడ్ ఫండ్ అండ్ ఆల్సో గ్లోబల్ టెక్ జైంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో నిండిపోయి ఉన్న పోర్ట్ఫోలియో ఇది. సో అలాంటి ఫండ్ నుంచి ఎగ్జిట్ అవ్వడం కన్నా కూడా ఆ ఫండ్ కంటిన్యూ చేయడం వుడ్ బి బెటర్. మీ దగ్గర ఎడిషనల్ డబ్బులు ఉన్నట్టయితే మీరు సెలెక్ట్ చేసిన అదర్ 2 థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బెస్ట్ థీమ్సే. సో ఏ రిలేటెడ్గా ఏదైతే న్యూస్ బబుల్ రిలేటెడ్గా వింటున్నారో దాన్ని రిలేటెడ్గా భయపడి దీని నుంచి ఎగ్జిట్ అవ్వడం అయితే మాత్రం కరెక్ట్ కాదన్నది నా వ్యూ. ఎందుకంటే అలాంటి బబుల్ స్టాక్స్లో ఏమి మనకి 20% ఎలొకేషన్, 30% ఎలొకేషన్ లేవు. సో వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఇది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రవి గారు అడుగుతున్నారు. నా ఏజ్ 32 years old, మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు. డాటర్ 5 years old, సన్ 1 year old. హైదరాబాద్లో ప్రైవేట్ గ్రాఫిక్ డిజైనర్గా జాబ్ చేస్తున్నాను. నా మంత్లీ శాలరీ 44,000 వస్తున్నది. ఈఎస్ఏ కానీ పిఎఫ్ కానీ ఏమీ లేవు. ప్రజెంట్ ఖర్చులన్నీ కలిపి 22,000 అయితే అవుతుంది. మంత్లీ ఎస్ఐపి 11,500 రూపాయలు అయితే చేస్తున్నాను. దాన్ని 20,000కి ఇంక్రీజ్ చేయాలనుకున్నాను. ప్రజెంట్ ఈఎంఐలు ఏమీ లేవు. ఫెంటాస్టిక్ అండి. అంటే ఈ శాలరీలోని మీరు 20,000 ఎస్ఐపి వరకు ఇంక్రీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు చూడండి. రియల్లీ మీ ఎక్స్పెన్స్ కంట్రోల్గా అయితే అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ ప్రాపర్గా బడ్జెట్ ప్లానింగ్ అయితే వర్క్ అవుతుంది అనుకున్నాను. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళగలిగినట్టయితే మాత్రం మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ కూడా మీరు కంఫర్టబుల్లీ అచీవ్ చేయగలుగుతారు. సో అదైతే నాకు కనబడుతుంది క్లియర్లీ. ఎందుకంటే ఈ శాలరీలోని నాకు చాలా తక్కువ మంది ఇంత లెవెల్లోని, అంటే పిల్లలు అది ఉంచుకుని ఫ్యామిలీ ఉంచుకుని ఎస్ఐపి చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతుంటారు. సో యు ఆర్ వన్ అమాంగ్ ది రేర్ అని అయితే మనం చెప్పగలం. మీ వీడియోస్ చూసాక డిటో ఇన్సూరెన్స్ ద్వారా 10 lakh హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, తీసుకోవాలి. అసెట్స్ మా విలేజ్లో 4 acres అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది. 1.2 crores వాల్యూ ఉంటుంది. దీన్ని డాటర్ మ్యారేజ్ కోసం యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో అన్ని కలిపి ఇప్పటివరకు 2.95 lakh ఇన్వెస్ట్ చేశాను. మ్యూచువల్ ఫండ్ బ్రేకప్ విషయంకి వచ్చేసరికి కాన్ స్మాల్ క్యాప్లో 5,000 ఎస్ఐపి, ఐసిఐసిఐ టెక్నాలజీలో 2,500, నిపాన్ లార్జ్ క్యాప్లో 2,000 రూపీస్, కాంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో 2,000 రూపీస్ అయితే ఎస్ఐపి చేస్తున్నట్టుగా రాశారు. అండ్ స్టాక్స్లో 2.3 lakhs ఇన్వెస్ట్ చేశాను. 15% ప్రాఫిట్లో ఉన్నాను. ఆవాస్, అనంతరాజ్, భారత్ ఫోర్స్, సిజీ పవర్, కళామందిర్, కేఫిన్టెక్ అండ్ టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేశాను. ఈవెన్ మీ స్టాక్ సెలెక్షన్ కూడా బాగున్నదండి. యూ హ్యావ్ సెలెక్టెడ్ గుడ్ క్వాలిటీ కంపెనీస్. అండ్ స్టాక్స్ని ట్రాక్ చేయడం కష్టంగా ఉన్నది. సో గ్రాడ్యువల్లీ ఎగ్జిట్ అయ్యి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూ చేయాలనుకున్నాను. మీకు పెయిన్ అనిపిస్తే ఇట్ ఈస్ బెటర్ అండి ఆల్వేస్. సో మనకి ఎప్పుడైతే మనం చేయలేమని చెప్పి మనకి రియలైజేషన్ వస్తుందో అది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఆ రియలైజేషన్ ఉండదు. యాక్చువల్లీ లేకుండానే చాలా స్టాక్స్లోని వాళ్ళు తెలియకుండా ర్యాండమ్గా అక్కడ ఎక్కడ విని ఏదో ఒక టిప్స్ ద్వారా బిజినెస్ అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఏదైతే ఉందో, మ్యూచువల్ ఫండ్ పక్కన పెడతారు, ఎఫ్డి రిటర్న్ కూడా చాలామంది బీట్ చేయలేరు. అది సిఏజిఆర్ ఎక్స్ఐఆర్ ట్రాక్ చేసుకోవడం రాక వాళ్ళు బీట్ చేస్తామని ఒక పర్సెప్షన్ ఉంటారు. 1-2 స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే మిగిలిన ట్రాక్ చేసేస్తుంటే మనం ఓవరాల్గా పోర్ట్ఫోలియో లెవెల్లో చూసుకోవాలి కదా. సో మీకు అది పెయిన్ఫుల్ అనిపిస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు స్విచ్ టు మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. నా క్వశ్చన్స్ ఏంటంటే, అండ్ 3 questions రాశారు. ఫస్ట్ క్వశ్చన్, రిటైర్మెంట్ అండ్ కిడ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ని ఎలా చేసుకోవాలో చెప్పగలరు? మీరు అంటే కిడ్స్ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ ఏం చదివిద్దాం అనుకున్నారు, ఇవేవి రాయలేదు కదా. సో నాకు కొంచెం ఆ క్లారిటీ లేకపోతే క్యాలిక్యులేషన్ చూపించడం కష్టం అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే, మన ఇక్కడ రిటైర్మెంట్ వీడియో అండ్ అలాగే చిల్డ్రన్ ఫ్యూచర్ ప్లానింగ్ రిలేటెడ్ వీడియోస్ ఏవైతున్నాయో ఈ 2 వీడియోస్ మీకు ఇక్కడ ఐ బటన్లో కూడా ఉంచుతాను. అండ్ ఆల్సో ఈ ఎక్సెల్ షీట్స్ ఏవైతున్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈజీ, ఎవరైనా కూడా ఆ వీడియోస్ చూసినట్టయితే వాళ్ళు ఈజీగా వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఆల్సో పిల్లల ఫ్యూచర్ రిలేటెడ్గా ప్లానింగ్ అయితే చేసుకోగలుగుతారు. ఒకసారి అవి చూడండి. మీ గోల్స్ ఏవైతున్నాయో మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి డిస్కస్ చేసుకుని ఆ క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే ఇంకా బెటర్ అవుతుంది. అంటే నాకు ఫుల్ ఫ్లెజ్డ్ నెంబర్స్ లేకుండా ప్రొవైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఐ డోంట్ హ్యావ్ ఫుల్ నెంబర్స్. మీరు ప్రాపర్గా రాస్తున్నట్టయితే ఐ వుడ్ హ్యావ్ షేర్డ్ ఈవెన్ క్యాలిక్యులేషన్స్ యాజ్ వెల్. సెకండ్, నా మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్లో ఏమైనా చేంజెస్ చేయాలా?
ఓన్లీ థింగ్ నాకు లార్జ్ క్యాప్ ఫండ్ ఒకటే ఐఎమ్ నాట్ దట్ కంఫర్టబుల్ అండి. ఎప్పుడైనా కూడా లార్జ్ క్యాప్ బదులు ఐ ప్రిఫర్ ఇండెక్స్ ఫండ్. ఎందుకంటే మనకి లార్జ్ క్యాప్ ఫండ్ ఇండెక్స్ ఫండ్ ఒకే సిమిలర్ రిటర్న్ వస్తుంది. అలాంటప్పుడు ఎక్స్పెన్స్ ఎందుకు ఇక్కడ ఎక్కువ పే చేయాలి. ఇండెక్స్ ఫండ్లో మీకు ఆ ఎక్స్పెన్స్ అన్నది తక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఇండెక్స్ ఫండ్స్ని బీట్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో ప్రిఫర్ ఇండెక్స్ ఫండ్ ఆ కేసులో. లేదు మీ దగ్గర రిస్క్ అప్టైట్ ఎక్కువ ఉన్నదంటే మల్టీ క్యాప్ ఫండ్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చూడండి. ఇంకా రిస్క్ అప్టైట్ ఉంటే స్మాల్ క్యాప్స్ అంటే లాంగ్ టర్మ్ వెరీ 10-15 years పాటు అన్నట్టయితే స్మాల్ క్యాప్స్ ఆర్ మచ్ బెటర్. ఎందుకంటే అక్కడ మీకు ఇంకా అడిషనల్ రిటర్న్ క్రియేట్ అయ్యే ఆస్కారం ఉన్నది. థర్డ్, నా ఫ్యామిలీకి ఇప్పుడు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీరు 22,000 మంత్లీ ఎక్స్పెన్స్ అవుతుంది అంటున్నారు అండ్ 44,000 ఇన్కమ్ ఉన్నది కదా. సో నేను ఎక్స్పెన్స్ రీప్లేస్మెంట్ మెథడ్ ఆర్ ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్ ఏది తీసుకున్నా కూడా మనకి అప్రాక్సిమేట్లీ లెస్ దాన్ 1 crore వస్తుంది నెంబర్స్ బట్టి చూసినట్టయితే నా అజంప్షన్ ప్రకారం. బట్ ఐ సజెస్ట్ యూ టు టేక్ అట్లీస్ట్ 1 to 1.5 crore అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. అంతే అయితే మినిమం కవరేజ్ అయితే ఉండాలి. మీకు క్యాలిక్యులేషన్ ప్రకారం తక్కువ చూపిస్తుంది, బట్ దాన్ని మీ ఇన్కమ్ పెరిగినప్పుడు ప్రతిసారి పెంచుకోవడం కష్టం కదా. సో తీసుకున్నప్పుడు కొంచెం హైయర్ సైడ్లో తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఫ్యూచర్లోని మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది. సో 1 to 1.5 అయితే మినిమం తీసుకోండి. దానిపైన ఇట్ డిపెండ్స్. సో నా సజెషన్ ఏంటంటే అలాగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ డిటో ప్లాట్ఫామ్లో తీసుకున్నారు కాబట్టి ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా డిటో ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక అడ్వైజర్ మీకు తెలుగులోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుగు అడ్వైజర్స్ కూడా ఉన్నారు. మీరు ఏదైతే స్కెడ్యూల్ ఉంటుందో ఆ స్కెడ్యూల్ ప్రకారం మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే వాళ్ళు కాల్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ పాలసీ అమ్మడం మాత్రమే కాదు, ఈవెన్ సర్వీస్ ఏదైతే ఉన్నదో సర్వీస్ రిలేటెడ్గా కూడా సపోర్ట్ అయితే ఇస్తారు. ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఆ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కూడా ఇంపార్టెంటే సర్వీస్ రిలేటెడ్ అంటే షార్ట్ టర్మ్లోని, బట్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అయితే ఎప్పుడైనా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక మంచి అడ్వైజర్ ఉండడం ఆల్వేస్ బెటర్ అన్నమాట. మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా మీరు టర్మ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇప్పటివరకు తీసుకున్నట్టయితే డిటో ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీరు అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. డిటో ఒక అడ్వైజర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఏ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ అన్నమాట. మనం ఇచ్చిన టైంలోనే వాళ్ళు కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ వాళ్ళే తీసుకోవడం ఇష్టం లేదనుకోండి, యూ కెన్ డ్రాప్ ఆఫ్. వాళ్ళు మిమ్మల్ని ఫాలోఅప్ చేసి అయితే టార్చర్ చేయరు. క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఆల్సో సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో డిటోకి లింక్స్ అయితే ఉంచుతాను. ఎవరి దగ్గర అయితే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు తప్పకుండా మీరు మీ అపాయింట్మెంట్ అయితే వాళ్ళతో ఫిక్స్ చేసుకోవడం మర్చిపోకండి. మా నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ రంగనాయకులు గారు అడుగుతున్నారు, సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెగ్యులిటీ లిమిటెడ్ యాజ్ ఇట్ వర్క్స్ ఇన్ బీపీఓ ఫర్ మెడికల్ రిలేటెడ్ సర్వీసెస్. ఓకే, చాలా సింపుల్ అండి. బిజినెస్ పరంగా మనకి యూఎస్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ హాస్పిటల్స్ మధ్యలో ఒకవేళ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి వీళ్ళు క్లెయిమ్ ప్రాసెసింగ్ రిలేటెడ్గా పేమెంట్ రిలేటెడ్గా ఇలాంటి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మేజర్లీ వీళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి రెవెన్యూస్ వస్తాయి. అండ్ ఆల్సో ప్రొవైడర్స్ అంటే హాస్పిటల్స్ అవ్వచ్చు, డయాగ్నోస్టిక్స్ అవ్వచ్చు, ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి కదా పేషెంట్కి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్, బిల్లింగ్ అండ్ అలాగే రిసీవబుల్స్ రిలేటెడ్గా ఇవన్నీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కరెంట్లీ ప్రొవైడర్స్ దగ్గర నుంచి వీళ్ళకి 10% ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తున్నది. బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ క్లయింట్ రిటెన్షన్ అన్నిటికన్నా కూడా వీళ్ళ టాప్ 5 క్లయింట్స్ వీళ్ళకి 17 years నుంచి వీళ్ళతోనే ఉన్నారు. యునైటెడ్ హెల్త్ కేర్ ఇలాంటి టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వీళ్ళ క్లయింట్స్. ఈవెన్ ఈ క్వార్టర్లో కూడా వీళ్ళు పేయర్స్ అట్ 5 new క్లయింట్స్ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతున్నాయి వాటిని పేయర్స్ అని పిలుస్తారన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని వీళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే వీళ్ళ రెవెన్యూస్లో మనకి ఆ గ్రోత్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈవెన్ H1లో కూడా వీళ్ళు 9 new క్లయింట్స్ని అయితే యాడ్ చేస్తారు. సో క్లయింట్ రిటెన్షన్ మాత్రమే కాకుండా క్లయింట్ ఎడిషన్ కూడా బాగానే జరుగుతుంది. అందువల్లే మనకి స్టాక్ పరంగా చూసినా కూడా చాలా మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. మంచి క్యాష్ జనరేటింగ్ కంపెనీ ఇది. అండ్ ఈవెన్ మార్జిన్స్ రిలేటెడ్గా కూడా వీళ్ళు ఎంప్లాయీ కాస్ట్ తగ్గించుకోవడం కోసం అని చెప్పి వీళ్ళు ఏఏ అడాప్షన్ అయితే అగ్రెసివ్గా చేస్తున్నారు. ఈ ఏఏ అడాప్షన్ వల్ల 20-40% ఆఫ్ ద కాస్ట్లు ఏవైతే ఉంటాయి అవి నెక్స్ట్ క్వార్టర్ నుంచి అయితే కట్ చేసుకుంటామని అయితే చెప్తున్నారు. సో మార్జిన్ ఇంప్రూవ్మెంట్ జరిగింది అనుకోండి, అగైన్ మార్కెట్ రీరేటింగ్ అయితే చేస్తుంది కదా. ఇది బిజినెస్ పరంగా అయితే చాలా మంచి బిజినెస్ అండ్ మంచి క్యాష్ జనరేటింగ్ బిజినెస్ ఇది. అండ్ ఈ సెగ్యులిటీ రిలేటెడ్గా ఏవైతే న్యూ డెవలప్మెంట్స్ ఉన్నాయో వాటి మీద ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే బిజినెస్ గురించి ఆల్రెడీ రీసెంట్ అయిపోయాయి కదా, డీటెయిల్గా ఎక్స్క్లూజివ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను. అక్కడ డీటెయిల్గా కవర్ చేశాను కాబట్టి ఓన్లీ న్యూ డెవలప్మెంట్స్నే కవర్ చేస్తున్నాను. రీసెంట్గా మంచి క్లయింట్ ఎడిషన్ అయితే జరుగుతున్నది. అండ్ మార్జిన్స్ రిలేటెడ్ కూడా ఏ అడాప్షన్ రిలేటెడ్గా వాళ్ళు కాల్ ఏదైతే కామెంట్ చేస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా బిజినెస్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చూడాలనుకున్నట్టయితే మీరు ఐపీఓ వీడియో ఒకసారి రిఫర్ చేయండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. మా నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ రాజ్ గారు అడుగుతున్నారు, మై డాడ్ పాస్డ్ అవే 2 months ago. ఐఎమ్ రియలీ సారీ టు హియర్ దట్ అండి. అండ్ ఐ విల్ బీ గెటింగ్ LIC fund in a week, approximately 3 to 4 lakhs. I would like to park this fund in bonds for stable monthly cash flow, which I'm planning to use for my mother's monthly regular expenses and for her medical expenses. If bonds are right, please suggest me which bonds where I can park this money.
My expectation here is to get 3 to 4% higher return than FD with safety. If you think other options are better, please do let me know. Looking forward for your valuable thoughts. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వేర్ ఇస్ దిస్ క్వశ్చన్ కమింగ్ ఫ్రమ్. ఎందుకంటే రీసెంట్ టైంలో మనం క్రికెట్ మ్యాచెస్ చూసినా లేకపోతే సోషల్ మీడియాలో చాలా చోట్ల బాండ్స్ ఎఫ్డీ కన్నా మీకు 3 to 4% హైయర్ రిటర్న్ ఇస్తాయని చెప్పి అయితే ప్రమోషన్లు నడుస్తున్నాయి. మీకు ఎలాంటి బాండ్స్లో హైయర్ రిటర్న్ వస్తుంది అంటే ఏవైతే బాండ్స్ యొక్క క్రెడిట్ క్వాలిటీ వీక్ ఉంటుందో మీకు అక్కడ హైయర్ రిటర్న్ అయితే దొరుకుతుంది. మీకు AAA రేటెడ్ బాండ్స్లోని ఆ హైయర్ రిటర్న్ అనేది దొరకదండి. సో మనం క్రెడిట్ క్వాలిటీ వీక్ బాండ్స్ని మనం యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్ మనం ఎలా అసెస్ చేయగలుగుతాం? ఓకే, ఒకవేళ లిస్టెడ్ కంపెనీస్ అనుకోండి, మనకి ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో క్వార్టర్లీ వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి వీక్ అవుతున్నాయా లేకపోతే స్ట్రెంగ్త్ అవుతున్నాయా అనేది మనం చెక్ చేసుకోగలుగుతాం. ఓకే, లిస్టింగ్ పక్కన పెట్టినా కూడా మన లిస్టెడ్ కంపెనీస్ AAA డిఫాల్ట్ చేసిన చాలా ఉన్నాయండి. ఓకే, సో ఈ బాండ్స్ ఆఫర్ చేసే కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉన్నదో అది ఎప్పటికప్పుడు అసెస్ చేసే క్యాపబిలిటీ అయితే మన దగ్గర ఉండదు. అందుకనే ఛానల్ పెట్టిన బిగినింగ్ నుంచి ఇనిషియల్గా కూడా ఒక వీడియో ఉంటుంది ఇండివిజువల్ బాండ్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా నేను అగేన్స్ట్గానే మాట్లాడుతూ వస్తున్నాను. ఒక్క బాండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన డిఫాల్ట్ అయినా ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి, మీ క్యాపిటల్ కూడా వెనక్కి రాదు. ఓకే, ఈక్విటీలో వాలటాలిటీ ఉంటుంది. మనం మంచి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం కొన్ని పడినా కూడా పెరుగుతాయి, మన డబ్బులు వెనక్కి వస్తాయి టైం ఉన్నట్టయితే. అండ్ వీ నో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ వాలటాలిటీకి మనం ప్రిపేర్ అయి ఉంటాం. మరి బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన సేఫ్టీ గురించి ఆలోచిస్తాం కదా. అక్కడ ఏంటంటే డిఫాల్ట్ అయిందా ఇంకా తిరిగి వచ్చే ప్రసక్తే ఉండదు. ఓకే, మొత్తం డబ్బులు మనం కోల్పోవాల్సింది అనమాట. సో ఇండివిజువల్ బాండ్ ఇన్వెస్టింగ్ వద్దండి. ఈ కేసులోని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఏదైతే ఉందో దట్స్ అ బెస్ట్ ఆప్షన్ అని అడిగినట్టయితే. ఎందుకంటే మీరు సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కొంచెం వాలటాలిటీ రిస్క్ తీసుకోగలనంటే మీకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉంటే వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ అక్కడ కూడా డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 8% క్యాష్ ఫ్లోస్. ఇంకా 8% మీకు విత్డ్రా చేయక మీకు ఇంకో 1.5 to 2% క్యాపిటల్ ఎప్రిసియేషన్ కనబడే ఆస్కారం ఉంటుంది. అంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు హయ్యర్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రిస్క్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది థంబ్ రూల్ గుర్తుంచుకోండి. రిస్క్ లేకుండా హయ్యర్ రిటర్న్ రాదు. ఓకే, సో ఆ రిస్క్ మనం ఎంతవరకు తీసుకున్నాం అన్నది మనకి అండర్స్టాండింగ్ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో బాండ్స్లో చాలా ఎక్కువ అంటే మన క్యాపబిలిటీకి మించిన రిస్కులు కాబట్టి నేను వద్దని చెప్తాను. బాండ్స్ బదులు ఈవెన్ బాండ్ ఫండ్స్ అయినా ఫైన్, బట్ ఈ కేసులో నన్ను అడిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ హ్యాస్ టు బి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. మీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి లోకా చాప్టర్ 1 చాలా మంది థియేటర్లో చూసి ఉండొచ్చు. ఒకవేళ చూడనట్టయితే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్నది, వర్త్ వాచింగ్. ఓన్లీ లాస్ట్ ఎండ్కి వెళ్ళాక కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కానీ అదర్వైజ్ మూవీ ఈజ్ ఫైన్. ఒకవేళ ఎవరైనా చూసేసి ఇంకొక ఆప్షన్ గురించి చూసినట్టయితే సోనీ లీవ్లోని 13th అని చెప్పి ఒక సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతుంది. చాలా చిన్న సిరీస్, ఇది చాలా బాగా తీశారు, వర్త్ వాచింగ్ ఇది. అండ్ ఆల్సో మన సాటర్డే వీడియో ఏదైతే ఉన్నదో దాన్ని ఒకవేళ మిస్ అయినట్టయితే తప్పకుండా చూడండి, ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను. అండ్ ఆల్సో మీరు చూడడం మాత్రమే కాకుండా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ టైంలో ఇలాంటివి చాలా ఎక్కువైపోతున్నాయి. దీని నుంచి మన వాళ్ళని కాపాడుకోగలిగేది ఓన్లీ ఒకే ఒక సొల్యూషన్, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం ద్వారానే. సో తప్పకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సన్నీ అడుగుతున్నారు. హాయ్ సన్న, ఐ నీడ్ యువర్ సజెషన్. ఐ borrowed 20 lakhs from my relatives for my education. Recently I got job and my salary is 65,000 rupees. My relatives are charging 12% interest rate and my age is 25 years. Should I take loan now and clear this debt completely, or would it be better to repay it gradually in lump sums? Please suggest which option is better. If you have a better option, please suggest that as well. హాయ్ సన్నీ, మీరు ఒకవేళ ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో కానీ రెప్యూటెడ్ కంపెనీలో కానీ జాబ్ చేస్తున్నట్టయితే మీకు పర్సనల్ లోన్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే దొరుకుతుందండి. 10.5 రేటు కూడా ఇప్పుడు దొరికే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. సో అలాంటి కేసులోని మీరు ఆ పర్సనల్ లోన్ తీసుకుని ఈ లోన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ దట్టు ఈ 12% ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో ఇలాంటి లోన్స్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇంట్రెస్ట్ కొడుతూ ఉంటాం, ప్రిన్సిపల్ ఎప్పటికీ క్లియర్ అవ్వదు. వేరేజ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈఎంఐ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ప్రిన్సిపల్ పార్ట్ తగ్గుతుంటుంది అండ్ అలాగే ఇంట్రెస్ట్ పార్ట్ తగ్గుతుంటుంది. సో నన్ను అడిగితే పర్సనల్ లోన్ తీసుకుని పే చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. బట్ మీకు ఇప్పుడే జాబ్ వచ్చింది కాబట్టి అంత అమౌంట్ లోన్ వస్తుందో రాదో నాకు తెలియదు. ఒకసారి చెక్ చేసుకొని ఎంతవరకు వస్తే అంతవరకు బట్ క్లియర్ చేసేయడానికి అయితే ప్రయత్నించండి. అంత క్లియర్ అయిపోతే మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా గ్రాడ్యువల్లీ క్లియర్ చేసేయండి. 12% ఇంట్రెస్ట్ రేట్ అంతా కొంచెం హైయర్ సైడే. అండ్ దట్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఎ గుడ్ కంపెనీ మీకు పర్సనల్ లోన్ ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ రేట్గా దొరుకుతుంది. ఆల్సో ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే ఆ పర్సనల్ లోన్ తీసుకునేది ఏదైతే ఉంటుందో అది టెన్యూర్ కొంచెం లాంగ్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ మీ మీద ఐఎంఐ బర్డెన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఇంకొంచెం క్యాష్లో మిగిలే ఆస్కారం కూడా ఉన్నది. ఆ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ ఎమర్జెన్సీ
ఫండ్ అయితే క్రియేట్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు నెక్స్ట్ 6 months ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఏమవుతుందంటే రేపు పొద్దున్న జాబ్ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈఎంఐస్ ఆనర్ చేయడానికి, మీరు సర్వైవ్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఎమర్జెన్సీ ఫండ్ అయితే మీకు ఆ ప్రొటెక్షన్ ఇస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు, ఎస్టీఎల్ నెట్వర్క్స్ గురించి అయితే అడుగుతున్నారు. వీక్లో 2-3 వ్యూవర్స్ ఎస్టీఎల్ నెట్వర్క్స్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే పంపించారు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. చాలా సింపుల్. స్టెర్లైట్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నదో చాలా సంవత్సరాల నుంచి లిస్టెడ్ కంపెనీ అది. అందులో సబ్సిడీ ఇదన్నమాట. బేసికల్ స్టెర్లైట్ టెక్నాలజీస్ దగ్గర 2 బిజినెస్లు ఉన్నాయి, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకోటి సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో వీళ్ళు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అండ్ నెట్వర్కింగ్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. సర్వీసెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ టెలికామ్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రా రిలేటెడ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేసేవారు. ఈ సర్వీసెస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని సపరేట్గా డీమర్జర్ చేసి ఎస్టీఎల్ నెట్వర్క్స్ అని చెప్పి లిస్ట్ చేశారు. ఈ ఎస్టీఎల్ నెట్వర్క్ బిజినెస్ మోడల్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి 4 layers ఆఫ్ బిజినెస్ మోడల్ అయితే ఉన్నది. ఒకటి ప్లానింగ్, ఇంకోటి బిల్డ్, ఇంకోటి ఇంటిగ్రేషన్, ఇంకోటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. ఈ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఈ లేయర్లోని వీళ్ళు ఒక ఆప్టికల్ ఫైబర్ని లేఅవుట్ వేయాలనుకోండి, రూట్ రిలేటెడ్గా సర్వే చేయాలి అండ్ ఆల్సో నెట్వర్క్ ఆర్కిటెక్చర్ని వీళ్ళు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా వర్క్ ఇక్కడ జరుగుతుంది. బిల్డ్ లేయర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఫైబర్ డిప్లాయ్మెంట్, ఎక్విప్మెంట్ డిప్లాయ్మెంట్ ఇలాంటి వర్క్స్ అన్ని కూడా చేస్తారు. నెక్స్ట్ ఇంటిగ్రేట్ లేయర్లోని డేటా సెంటర్ ఇంటిగ్రేషన్, సెక్యూరిటీ ఇంటిగ్రేషన్, డిజిటల్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. 4th ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లేయర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వీళ్ళు ఏదైతే నెట్వర్క్ని బిల్డ్ చేస్తారో దాని ఒక సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది చాలా హై మార్జిన్ బిజినెస్. అండ్ కరెంట్లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్లో 50% ఫిచ్ రిపోర్ట్ ఉన్నది. యాక్చువల్లీ అంటే మనకి హిస్టరీ లేదు కదా, రీసెంట్ డీమర్జర్, రీసెంట్ లిస్టెడ్ కాబట్టి మనకి హిస్టరీ లేదు కాబట్టి ఫిచ్ ఒక క్రెడిట్ రిపోర్ట్ అయితే ఉన్నది. మీరు స్క్రీన్లోకి వెళ్ళినా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఏం చెప్తున్నారంటే వీళ్ళకి 50% ఆఫ్ ద రెవెన్యూస్ వీళ్ళ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వర్క్ ఏదైతే ఉందో దాని నుంచి వస్తుంది. అండ్ మేనేజ్మెంట్ 70% ఆఫ్ ద రెవెన్యూ ఈ వర్టికల్ నుంచి తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా, ఎందుకంటే హై మార్జిన్ బిజినెస్ కాబట్టి అని చెప్పి అయితే ఆ రిపోర్ట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఆ రిపోర్ట్లో నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ దొరికింది ఏంటంటే, బేసికల్ మీరు ఇయర్ వీళ్ళ నెంబర్స్ చూసారనుకోండి, మనకి రెవెన్యూస్లో డ్రాప్ కనబడుతుంటుంది. దానికి ఫిచ్ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేస్తున్నారంటే లాస్ మేకింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంతకుముందు తీసుకునేవారు. ఆ లాస్ మేకింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని అవాయిడ్ చేస్తున్నారు. ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటి మీద మాత్రం మేనేజ్మెంట్ ఫోకస్ చేస్తుంది. దానివల్ల వీళ్ళు ఇయర్ రెవెన్యూస్ చూసినట్టు అంటే రెవెన్యూ గ్రోత్ కన్నా కూడా ప్రాఫిటబిలిటీ గ్రోత్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల ఆ నెంబర్స్లో మనకి డ్రాప్ కనబడుతుందని అయితే ఫిచ్ నుంచి ఉన్న రిపోర్ట్లు అయితే మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో వీళ్ళ యూకే బిజినెస్ ఉన్నది. ఆ యూకే బిజినెస్ కూడా లాస్ మేకింగ్ బిజినెసే. సో వాళ్ళ ఎబిటా మీద ఆ ఇంపాక్ట్ అయితే పడుతున్నది. వీకెండ్లో వీళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చి నెంబర్స్లో మనం చూసాం అనుకోండి, ఇయర్ ఆపరేటింగ్ రెవెన్యూస్లో మనకి 35% డ్రాప్ కనబడుతుంది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలోని 75% డ్రాప్ కనబడుతుంది. మార్జిన్స్లోని మనకి 500 basis points డ్రాప్ కనబడుతుంది. అదే క్వార్టర్ నెంబర్స్ మనం చూసాం అనుకోండి, రెవెన్యూస్లోని 21% గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఆపరేటింగ్ ఎబిటాలో మనకి 8% డ్రాప్ కనబడుతుంది. ఇక్కడ కూడా మనకి మార్జిన్స్లో అంటే క్వార్టర్ సీక్వెన్షియల్ నెంబర్స్లో చూసినా కూడా మనకి మార్జిన్స్లో అయితే డ్రాప్ కనబడుతుంది. సో ఈ క్వార్టర్లో వచ్చిన నెంబర్స్ అయితే మాత్రం చాలా వీక్గానే వచ్చాయి. వీళ్ళ ఆర్డర్ బుక్ చూసినట్టయితే ఇంకా లేటెస్ట్ ప్రెజెంటేషన్ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే రాలేదు. లాస్ట్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ఆర్డర్ బుక్ చూసినట్టయితే మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారం 4,500 కోట్ల ఆర్డర్ బుక్ ఉన్నదని అయితే చెప్తున్నారు. ఆర్డర్ బుక్ బాగానే ఉన్నది, బట్ నెంబర్స్ ఏవైతే వస్తున్నాయో ఇవి వీక్గా వస్తున్నాయి కదా. అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 25% CAGR గ్రోత్ డెలివర్ చేస్తాం అండ్ 26-27 ఫైనాన్షియల్ ఇయర్లోని క్యాష్ పాజిటివ్ నెంబర్ని డెలివర్ చేస్తామని చెప్తున్నారు. బట్ మన దగ్గర మేనేజ్మెంట్ యాక్చువల్లీ చెప్పింది చేస్తారా లేదా అన్నది ట్రాక్ రికార్డ్ అయితే లేదు. సో వీ నీడ్ టు కీప్ అసెసింగ్ అన్నమాట ఇంకా నుంచి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో యూ నీడ్ టు కీప్ ట్రాకింగ్ మేనేజ్మెంట్ స్టేట్మెంట్స్ని ట్రాక్ చేస్తూ ఉండేది, ఎందుకంటే నెంబర్స్ అయితే మాత్రం వీక్గా వస్తున్నాయి. సో మేనేజ్మెంట్ ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో దాన్ని డెలివర్ చేస్తారా లేదా అనేది ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది డెలివర్ చేయగలిగినట్టయితే ఫైన్, లేదంటే మాత్రం స్టాక్ ప్రైస్ పరంగా పెద్ద మీకు పాజిటివ్ ఎప్రిసియేషన్ అయితే యాంటిసిపేట్ చేయలేరు. ఆర్డర్ బుక్ బాగా కనబడుతుంది, బట్ అది ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో ప్రాఫిటబుల్ ఆర్డర్ బుక్ కాదా అన్నది కూడా మనం చూడాల్సి ఉన్నది. అండ్ ఆల్సో వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, ఈ బిజినెస్ పరంగా అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఆల్సో రిసీవబుల్స్ స్టక్ అవడం వల్ల వీళ్ళ డెట్ అయితే పెరుగుతున్నది, అది కూడా ఇంకొకటి మీరు ట్రాక్ చేయాల్సి ఉన్నది. సో ఇవి బిజినెస్ రిలేటెడ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. అయితే ఆర్డర్ బుక్ అయితే బాగున్నది అండ్ డేటా సెంటర్ బిజినెస్లో ఉన్నారు, అది పాజిటివ్ ఫ్యూచరిస్టిక్ బిజినెస్. అండ్ ఆల్సో డీమర్జర్ చేశారు కాబట్టి మేనేజ్మెంట్ ఈ బిజినెస్ రిలేటెడ్గా ఫోకస్ పెంచుతారని అయితే అనుకుందాం. కాకపోతే మేనేజ్మెంట్ చెప్పిన విధంగా డెలివర్ చేస్తారా లేదా అన్నది అదొక్కటి ట్రాక్ చేస్తూ ఉండాలి. ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే మాత్రం వీక్గా వచ్చాయి.
సో ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్వార్టర్లో మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేసినట్టయితే కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ మీకు మీ మైండ్లో పెట్టానో నా మైండ్లో ఉన్నవి వాటిని మేనేజ్మెంట్ అడగడానికి అయితే ప్రయత్నించండి. మీకు క్లారిటీ వస్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఆల్సో ఆటో బుక్ రిలేటెడ్గా కూడా ఒకసారి చెక్ చేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ గుప్తా గారు అడుగుతున్నారు, ఆయన కొలాబ్ ప్లాట్ఫామ్ స్టాక్ గురించి చెప్పండి అన్న. ఈ స్టాక్ కంటిన్యూస్గా 2 to 4 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. ఏ స్టాక్ అని ఇలా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుందా? ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? అసలు ఇన్వెస్ట్ చేయడానికి ఏమున్నదండి కంపెనీలోని? అంటే 2 కోట్లు నెట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న కంపెనీ 4,000 కోట్ల వాల్యుయేషన్లో ట్రేడ్ అవ్వడానికి లాజిక్ ఏమైనా ఉన్నదా? వీళ్ళు స్పోర్ట్స్ రిలేటెడ్గా చాలా హైఫై వెబ్సైట్ ఇవన్నీ కూడా క్రియేట్ చేశారు. అండ్ అలాగే ఏఏ పవర్డ్ బ్రౌజర్ లాంచ్ చేసాం, ఇలాంటి అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తుంటారు. బట్ నెంబర్స్కిను కంపెనీ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్కి ఏమాత్రం సంబంధం ఉందా? అండ్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే పెరిగినప్పుడు అలాగే ఉంటుంది, సర్క్యూట్లు కొట్టుకుంటూ వెళ్తాయి, పడినప్పుడు కూడా అలాగే సర్క్యూట్లు కొడుతూ పడిపోతాయి. అండ్ మీకు ఎగ్జిట్ ఆప్షన్ కూడా దొరకదు. సో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకోటి షేర్ హోల్డర్ కౌంట్ చూడండి. ఇంకా లాస్ట్ ఇయర్ 4,500 మంది షేర్ హోల్డర్స్ ఉన్నట్టయితే అప్పటికే యాక్చువల్లీ స్టాక్ బాగా ఇలాగే ప్రైస్ పెరిగిన స్టాక్ ఇది. ఆ 4,500 షేర్ హోల్డర్ కౌంట్ నుంచి ఏకంగా ఇప్పుడు షేర్ హోల్డర్ కౌంట్ 35,000కి అయితే పెరిగిపోయింది. క్లియర్లీ రీటైల్లోని బాగా డంప్ చేసినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ నెంబర్స్కి మార్కెట్ క్యాప్కి అసలు సంబంధమే లేదు. ఓకే, నిజంగా వీళ్ళు ఎక్స్పోనెన్షియలీ గ్రో అవుతారు, టెక్నాలజీ ఉన్నది ఇవన్నీ అనుకున్నా కూడా ఎంత గ్రో అయినా కూడా కరెంట్ వాల్యుయేషన్ అసలు జస్టిఫై చేస్తుందా అంటే మీరు బై చేయడం గురించి అని? సో రిస్క్ తీసుకోవద్దు. ఇంకోటి, ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనకి ఫైనాన్షియల్ నెంబర్స్ ఏవైతున్నాయో అవి జస్టిఫై చేస్తలే లేదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకి ఆ వాల్యుయేషన్స్ అన్నవి మన సైడ్ ఉన్నప్పుడే మనకి సేఫ్టీ అనేది దొరుకుతుంది. అదే వాల్యుయేషన్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పుడు మన స్టాక్ పెరుగుతుంది కదా అని చెప్పి ఎంటర్ అయినట్టయితే అవి పడినప్పుడు కూడా మనం అలాగే ఇరుక్కుపోతాం. అండ్ ఇలాంటి స్టాక్స్ ఎప్పుడు బర్స్ట్ అవుతాయి అన్నది చెప్పలేమన్నమాట. నాకైతే క్లియర్లీ అసలు వీళ్ళు జనరేట్ చేసిన టాప్ లైన్ బాటమ్ లైన్కి ట్రేడ్ అవుతున్న మార్కెట్ క్యాప్కి అసలు సంబంధం లేనట్టుగా అయితే అనిపిస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ గారు అడుగుతున్నారు, రీసెంట్లీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ట్విన్స్. కంగ్రాచులేషన్స్ సురేష్ గారు. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ lump sum and SIP in their names. I picked up some funds from my existing investments. Parag Flexicap 50,000, Quant Small Cap 50,000, Kotak Multicap 50,000. Any factor based funds if you suggest. In both their names 2 funds each ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ ఫండ్స్ కరెక్ట్ అయిన లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం. ఐఎమ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ ఫండ్స్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. రీసెంట్ రిటర్న్ నా పోర్ట్ఫోలియో అయితే కనబడుతుంది. కరెంట్లీ 15,000 రూపీస్ అయితే SIP చేస్తున్నాను. ఐఎమ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. హాయ్ అండి, చిన్నపిల్లల పేరు మీద కదా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్లోని మనకి చెక్ చేయాలంటే 4 types ఆఫ్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఉంటాయి మనకి. ఒకటి లో వాలటిలిటీ, ఇంకోటి క్వాలిటీ, ఇంకోటి వాల్యూ, ఇంకోటి మూమెంటమ్. పర్సనలీ మూమెంటమ్ అండ్ వాల్యూ నేను లాంగ్ టర్మ్కి అయితే ప్రిఫర్ చేయను. ఎందుకంటే అవి కొన్నిసార్లు మనకి ఆ వాల్యూ థీమ్ ప్లే అవుతున్నప్పుడు మనకి బాగా రిటర్న్స్ కనబడతాయి. అండ్ మూమెంటమ్ ఎప్పుడు కూడా వాలటిలిటీ అన్నది కామన్గా ఉంటుంది. సో క్వాలిటీ అండ్ లో వాలటిలిటీ కేటగిరీ ఆఫ్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బెటర్ అన్నమాట లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడం గురించి అయితే. బట్ స్టిల్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇంకా లాంగ్ టర్మ్ కదా, చాలా చిన్న పిల్లలు కాబట్టి వై నాట్ ఇన్ ఏ స్మాల్ క్యాప్. ఇంకా మనకి బంధన్ స్మాల్ క్యాప్ కానీ, లేకపోతే ఎడిల్వైస్ స్మాల్ క్యాప్ కానీ, ఇన్వెస్కో స్మాల్ క్యాప్ కానీ, దీస్ ఆర్ గుడ్ ఫండ్స్ కదా. సో స్మాల్ క్యాప్స్లో మనకి ఆల్ఫా ఎక్కువగా క్రియేట్ అయ్యే ఆస్కారం ఉన్నది కదా. సో మిగిలిన అదర్ ఫండ్స్ అయితే పర్లేదు, యూ పిక్డ్ అప్ గుడ్ ఫండ్స్. మల్టీ క్యాప్ ఫండ్స్ మీకు ఆ స్టెబిలిటీ ఇస్తుంది, అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో మీకు ఆల్ఫా క్రియేట్ అవుతుంది. సో ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ కన్నా కూడా ఈ ఫండ్స్ని ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. సో ఐ ప్రిఫర్ అంత లాంగ్ టెన్యూర్కి స్మాల్ క్యాప్ or a factor based funds. So that's it for today's Ask Money Per Show guys. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఎవరైతే ఇప్పటివరకు టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో తప్పకుండా డిటోక్ అడ్వైజర్తోని ఈ వీకెండ్లోని మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. వినండి, ఫస్ట్ మీనే అర్థం చేసుకొని మీకు ఆ ప్రోడక్ట్ నచ్చినట్టయితే తప్పకుండా మీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంచుతాను. అండ్ వీడియో నచ్చి ప్రోడక్ట్ లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ వీకెండ్లో వచ్చిన వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.